మెట్రో ఛార్జీలు స్వల్పంగా తగ్గాయి. అయితే భారీగా పెంచి స్వల్పంగా తగ్గించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సవరించిన ఛార్జీల ప్రకారం కనిష్టంగా టికెట్ ధర 11 రూపాయలు ఉండనుంది. అదే సమయంలో గరిష్టంగా 69 రూపాయల టికెట్ నిర్ణయించింది మెట్రో యాజమాన్యం. ఇక అంతకు ముందు కనిష్టంగా 12 రూపాయల టికెట్ ఉండేది. గరిష్టంగా 75 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మెట్రో యాజమాన్యం. అయితే ఒక్కసారి ధరలు పెరగడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మెట్రో యాజమాన్యం మళ్లీ ఛార్జీలను సవరించింది. ఈ నేపథ్యంలోనే పెంచిన ధరలపై 10% డిస్కౌంట్ ఇస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. కొత్తగా సవరించిన ఛార్జీలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. మెట్రో ఛార్జీలు స్వల్పంగా తగ్గాయి. భారీగా పెంచి స్వల్పంగా తగ్గించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సవరించిన ఛార్జీల ప్రకారం కనిష్టంగా టికెట్ ధర 11 రూపాయలు ఉండనుంది. అదే సమయంలో గరిష్టంగా 69 రూపాయల టికెట్ నిర్ణయించింది మెట్రో యాజమాన్యం. ఇక అంతకు ముందు కనిష్టంగా 12 రూపాయల టికెట్ ఉండేది. గరిష్టంగా 75 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మెట్రో యాజమాన్యం. అయితే ఒక్కసారిగా ధరలు పెరగడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మెట్రో యాజమాన్యం మళ్లీ ఛార్జీలను సవరించింది. ఈ నేపథ్యంలోనే పెంచిన ధరలపై 10% డిస్కౌంట్ ఇస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే కొత్తగా సవరించిన ఛార్జీలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. మెట్రో ఛార్జీలు స్వల్పంగా తగ్గాయి. భారీగా పెంచి స్వల్పంగా తగ్గించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సవరించిన ఛార్జీల ప్రకారం కనిష్టంగా టికెట్ ధర 11 రూపాయలు ఉండనుంది. అదే సమయంలో గరిష్టంగా 69 రూపాయల టికెట్ నిర్ణయించింది మెట్రో యాజమాన్యం. ఇక అంతకు ముందు కనిష్టంగా 12 రూపాయల టికెట్ ఉండేది. గరిష్టంగా 75 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మెట్రో యాజమాన్యం. అయితే ఒక్కసారిగా ధరలు పెరగడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మెట్రో ఛార్జీలను సవరించింది. ఈ నేపథ్యంలోనే పెంచిన ధరలపై 10% డిస్కౌంట్ ఇస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. కొత్తగా సవరించిన ఛార్జీలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులువుగా గమ్యస్థానం చేరుకోవడానికి హైదరాబాద్ ప్రజలంతా కూడా ఎక్కువగా ఉపయోగించుకునేది మెట్రో రైలు మార్గం. అయితే తాజాగా ఏదైతే మెట్రో రైలు సంబంధించి ఛార్జీలు ఉన్నాయో పెంచుతూ యాజమాన్యం అయితే ఒక ప్రకటన జారీ చేసింది. సంగతి అందరికీ తెలిసింది. అయితే దీనిపై సర్వత్రా ఒక వ్యతిరేకత వచ్చింది. అంటే పబ్లిక్ లోను, అంటే ఎక్కువ ఈ మెట్రో రైలు వినియోగించుకునే పబ్లిక్ లోను, దాంతో పాటు పొలిటికల్ గా కూడా కొద్దిగా ఒక వ్యతిరేకత వచ్చింది. పెంచిన మెట్రో ఛార్జీని అయితే తాజాగా సవరిస్తూ ఏదైతే ఉందో నిన్న సవరిస్తూ ఒక జీవో ప్రకటన చేసింది. ఇందులో 10% డిస్కౌంట్ అయితే ఇష్టం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ రోజు నుంచి తగ్గిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచి అయితే అమల్లోకి వస్తున్నట్టు కూడా సంస్థ ప్రకటించింది. అయితే 10% డిస్కౌంట్ ఇచ్చిరు, కానీ పబ్లిక్ లో మాత్రం ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గతంలో డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులన్నీ కూడా రకరకాల ఆఫర్ ప్రకటిస్తూ పబ్లిక్ అంతా అట్రాక్ట్ చేసింది. గతంలో చూసుకోవచ్చు, ఆన్లైన్ లో పేమెంట్ చేస్తే 10% డిస్కౌంట్, స్పెషల్ డిస్కౌంట్ కింద, స్పెషల్ డేస్ కింద కొన్ని పండుగలు 100 రోజులకు సంబంధించి ఫెస్టివల్ సంబంధించి ఒక ఆఫర్ ని కూడా డే మొత్తం తిరిగిన 150 రూపీస్ డే మొత్తం తిరగచ్చు. రకరకాల ఆఫర్లు, రకరకాల రాయితీలు ప్రకటించి పబ్లిక్ ని ఆకర్షిస్తున్న మెట్రో రైలు తాజాగా ఆ ఛార్జీలు ఏవైతే పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజల్లోకి అయితే వ్యతిరేకత వచ్చింది.
సో ఒక్కసారిగా రావడంతో మళ్ళీ ధరలు అయితే తగ్గించింది, 10% డిస్కౌంట్ అయితే చేసింది. గతంలో మొదటి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ ప్రయాణం చేయాలంటే 65 రూపాయలు టికెట్ గా ఉండే, ఆ తర్వాత దానికి 75 చేశారు, మినిమం ధర కాస్త 75 రూపాయలు చేశారు. ఇప్పుడు అది కాస్త 10% తగ్గించారు. అంటే అప్ అండ్ డౌన్ ఎల్బీ నగర్ టు మియాపూర్, మియాపూర్ టు ఎల్బీ నగర్ జర్నీ చేస్తే ఇప్పుడు పెంచిన రేట్ ప్రకారం 150 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 10% డిస్కౌంట్ అంటే 30 రూపీస్, అంటే అప్ అండ్ డౌన్ జర్నీ 50 రూపీస్ డిస్కౌంట్ చేశారు. సో 135 రూపీస్, అంటే గతంలో 120 రూపీస్ ఉండేది, ఇప్పుడు అది కాస్త 135 రూపీస్ అండి. సో ఓవరాల్ గా 30 రూపీస్ పెంచింది కాబట్టి మనకు 50 రూపీస్ తగ్గించింది. సో ఓవరాల్ గా పబ్లిక్ అయితే కాస్త బిగ్ రిలీఫ్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు దూర ప్రయాణాలు చేసే వాళ్ళు కావచ్చు, కార్పొరేట్ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే హాస్పిటల్ ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన వాళ్ళు కావచ్చు, మెట్రో రైలు బాగా ఎక్కువ వినియోగించుకుంటారు. సో వాళ్ళందరికీ కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. సో బస్ ఛార్జీలతో పోల్చుకుంటే మాత్రం మెట్రో ఛార్జీలు అయితే కాస్త అధికంగా ఉంటాయి. కాకపోతే ఈ మెట్రో రైలు అనేది చాలా కంఫర్టబుల్ జర్నీ కాబట్టి ప్రజలు కూడా కాస్త అర్థం చేసుకోవాలని కూడా మేనేజ్మెంట్ ప్రకటిస్తుంది. అయితే ఈ తగ్గించిన మెట్రో రైలు ఛార్జీలు ఈ రోజు నుంచి అయితే అమలులోకి ఉంటాయి కూడా ప్రకటించిన విషయాలు. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.